హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. మాధవునిది అంతర్దృష్టి. భగవంతుడు భక్తులను సంరక్షించుటకు ఎన్నో ఉపాయములు పన్నుతాడు. దానిలోని అంతరార్థమును భక్తులు గుర్తించుకోలేక భగవంతుడు తమను హింసిస్తున్నట్లు భావిస్తారు. మానవునిది బాహ్య దృష్టి, మాధవునిది అంతర్దృష్టి. అంతర్దృష్టి గల ఆత్మస్వరూపుడైన పరమాత్మ నిరంతరము భక్తుల క్షేమమునే కోరుతాడు. ఏది చేసినా క్షేమమే అంతరార్థంగా ఉంటుంది. ఎంతో ప్రేమతో పెంచిన బిడ్డనైనా తప్పు చేసినచో తల్లి ఆ బిడ్డను శిక్షిస్తుంది. ఆ కొట్టడము కూడా ప్రేమతోనే కొడుతుంది. అదే విధముగా విశ్వపతి అయిన భగవంతుడు తన బిడ్డలను ప్రేమతో శిక్షిస్తుంటాడు. అంత మాత్రముచే భగవంతుడు కఠినుడు అని భావించరాదు. అతనికి అనుగ్రహమే తప్ప ఆగ్రహమనేది లేదు. ఒక్కొక్క సమయములో కఠినముగా మాట్లాడుతాడు. హృదయము మాత్రం అమృతము వలె ఉంటుంది. కనుక భగవంతుని చిత్తమును, హృదయాన్ని గుర్తించుకొనుటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓం శ్రీ సాయిరాం.